హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఫ్రెండ్స్ తోటి బయటకైతే వెళ్ళామన్నమాట. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, చక్కగా తినేసామండి. ఇలా సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వస్తే చాలా బాగుంటుంది కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎప్పుడు కూడా. ఇంకా షాపింగ్కి వచ్చామన్నమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి రెస్టారెంట్కి వచ్చి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. బిర్యానీ, అలాగే చికెన్ 65, వింగ్స్, డ్రింక్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాం అనమాట ఆర్డర్. చక్కగా తినేసేసాము. తిన్నాక ఇంకా షాపింగ్ అయితే పూర్తి చేసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడ సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట. చక్కగా మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటామండి నెమ్మదిగా. ఇంకా ఎక్కడ లేని కబుర్లు వస్తాయి కదా ఫ్రెండ్స్తో చేరితే. ఇంకా అలాగా మేము చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఆ రోజు కనకటాలలో ఆఫర్ అయితే పెట్టాడండి మనకి. రేపు 28 వరకు కూడా ఉన్నట్టుంది. లాస్ట్ టైము ఆఫర్ అయితే పెట్టారు, 60% ఆఫర్ పెట్టారు. ఇంక తర్వాత మేము షాపింగ్ నుంచి వచ్చేసిన తర్వాత హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నానండి. అది ఎలా ఫిట్ చేయాలని అంటే ఎలా పెట్టుకోవాలనేది సెట్టింగు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సగం హెయిర్ అంతా కూడా మనం పైకి తీసేసుకోవాలి. లోపల మనకి వాళ్ళు ఇచ్చింది ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా పైన ఒక పాయ తీసుకొని ముడైతే వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా కింద హెయిర్ మొత్తం అంతా కూడా మంచిగా దువ్వేసుకోవాలి. దూకున్న తర్వాత ఇంకా మనకి ఎక్స్టెన్షన్ హెయిర్ తీసుకున్నాను కదా, వీటిని ఇట్లాగా పెట్టేసుకొని వాటికే క్లిప్స్ అయితే ఉన్నాయండి. ఆ క్లిప్స్ మనం నొక్కేసేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రెస్ చేసేసుకోవచ్చు. మనకి హెయిర్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టుకోవడానికి బాగుందండి. కానీ ఇలా కంటే నాకు క్లిప్స్ వస్తున్నాయి కదా, క్లిప్స్కే హెయిర్, అవి అయితే ఇంకా చాలా యూజ్ అనిపించింది. ఇవైతే కొంచెం మనం పెట్టుకోవడానికి కొంచెం ప్రెస్ చేసేటప్పుడు హెయిర్ లోపలికి పెట్టాం కదా, అప్పుడు పైన హెయిర్ అనేది మనకు కనిపిస్తుంది, మన ఓన్ హెయిర్ అయితే. ఇంకా అదైతే ఎక్స్టెన్షన్కి కిందకి అట్లా వచ్చింది. నాకు దీనికంటే క్లిప్స్ తోటి వస్తుంది, అదైతే మనకి చక్కగా పెట్టుకోవడానికైతే ఈజీగా బాగుంది. అలాగే ఎక్స్టెన్షన్ హెయిర్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి, మన హెయిర్ అంతా కూడా కిందకు ఉంటుందన్నమాట. నాకు అదే నచ్చింది. ఇది అంత సూపరు అనిపించలేదు, వర్తబుల్ అయితే అనిపించలేదు అనమాట. 300 అయితే తీసుకున్నారు. ఇంక తర్వాత వచ్చేసి ఈ ఫ్రూట్స్ చెప్పాను కదా మీకు, వీటిని వాటర్ యాపిల్స్ అని అంటుంటారు కదా. సో ఇవన్నమాట, షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి, ఎవరికైనా సరే చాలా మంచిదంటండి. హెల్దీ ఫ్రూటు. ఏంటంటే షుగర్ ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ తినొద్దు, ఈ ఫ్రూట్స్ తినొద్దు అని అంటుంటారు కదా. సో ఈ ఫ్రూట్కి అయితే అటువంటిది ఏదీ లేదండి. హ్యాపీగా ఈ ఫ్రూట్ తినవచ్చు. అలాగే డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బాగుంటుందన్నమాట. హెల్త్కి కూడా తింటుంటే మనకి వాటర్ కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్ తినేటప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్స్ చూడటానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫ్రూట్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా మనకి ఈ ఫ్రూట్ గురించి మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇవి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటున్నాయి కదా ఇప్పుడు మొక్కలు.